అంటూ సమాచారం అందుతోంది. సో ఒక్కొక్కటిగా ఆర్టీవీ దీనికి సంబంధించిన అన్ని విషయాల్ని మీకు చెప్పబోతోంది. అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాబట్టాం. మీకు ఆ సమాధానాలని మేము ఇప్పుడు చూపించబోతున్నాం ఒక్కొక్కటిగా. ఒక్కసారి ఆర్టీవీతో సురేందర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విజయారెడ్డి భర్త ఒకసారి చూద్దాం. మీడియా మిత్రులే కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మారిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అనేది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే, లక్ష్మికి ఆలోచన లేకపోతే, అలా వదిన మీద ఆలోచన లేకపోయి, అలా వదిన లగ్జరీగా ఉంది మా వదిన, బాగా డబ్బులు ఉన్నాయి మా వదిన, వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న మీడియా మిత్రులే కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మారిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అనేది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే, లక్ష్మికి ఆలోచన లేకపోతే, అలా వదిన మీద ఆలోచన లేకపోయి, అలా వదిన లగ్జరీగా ఉంది మా వదిన, బాగా డబ్బులు ఉన్నాయి మా వదిన, వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న మీడియా మిత్రులే కారణం ఎవరు అనుకుంటున్నారు? సో మనం చూస్తున్నాం కదా, భర్త సురేందర్ రెడ్డి, విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఆ సమయంలో దుబాయ్ నుంచి వచ్చారు, అక్కడ ఉద్యోగం చేసేవారు. వచ్చిన తర్వాత ఎంతో మంది ఎన్నో ప్రశ్నల్ని ఆయన్ని అడిగారు. కానీ ఆయన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, నాకేమీ తెలియదు అంటూ చెప్తున్నారు. కానీ ఇప్పుడే ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా తన ప్రాణాలకి హాని ఉంది, ఏ క్షణమైనా తన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అంటూ ఆయన భయపడుతూ వస్తున్నారు. అలాగని తన బిడ్డలు, తన భార్య ప్రాణాలు ఇంత దారుణంగా చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు కోల్పోతే తనకి జరిగినటువంటి అన్యాయం మీద పోరాడకుండా ఉండలేకపోయాడు. ప్రాణాలకి తెగించి చాలా సమాచారాన్ని కూడగట్టుకొని ఇక బయటికి రావాల్సిన సమయం వచ్చిందని భావించాడా? ఆయన మాటలు వింటే మీకేమనిపిస్తోంది? తన మీదకే, తన భార్య ప్రాణాలు పోవడానికి అతనే కారణం అని చెప్పేసి తన మీదకే ఆ కేసుని నెట్టే ప్రయత్నం చేశారా? సొంత కుటుంబ సభ్యులే ఇలా ప్లాన్ చేశారా? తల్లి పుష్పలత, విజయారెడ్డి తల్లి పుష్పలత, అన్న చిరంజీవి రెడ్డి, వదిన లక్ష్మి, వీరి ముగ్గురికి పూర్తి సమాచారం తెలుసా? అసలు విజయారెడ్డి ఎందుకు ఇలాంటి పని చేశారు? తనతో పాటు పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది? అసలు ఆ స్థాయికి మానసికంగా అంత ఎలా కృంగిపోయారు అనేది మాత్రమేనా వాళ్ళకి తెలిసిన సమాచారం? లేకపోతే ఇంకా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే ప్రశ్నకు కూడా ఆర్టీవీ దగ్గర సమాధానం ఉంది. ఖచ్చితంగా మేము ఆ సమాచారాన్ని కూడా మీ ముందు మేము బయట పెట్టబోతున్నాం. కానీ ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తున్నారు, విజయారెడ్డి భర్తే తన మీదకే కుట్ర జరిగింది, తన ప్రాణాలకి హాని ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయో, ఎవరెవరికి ఈ సమాచారం తెలుసు అనే దానితో సహా పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదైంది. తల్లి పుష్పలత, అన్న చిరంజీవి రెడ్డి, అలాగే వదిన లక్ష్మి, వీళ్ళందరికీ ఈ సమాచారం తెలుసు అని ఆ కేసులో ప్రస్తావించారు అంటూ మనకి సమాచారం అందుతోంది. ఎవరి దగ్గర లేనటువంటి సమాచారం ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉంది. ఆర్టీవీ మీకు మరింత సమాచారాన్ని స్టెప్ బై స్టెప్ మరింత క్లియర్గా మీ ముందు ప్రస్తావించబోతోంది. విజయారెడ్డి కేసుని పూర్తి స్థాయిలో ఛేదించే వరకు ఆర్టీవీ విశ్రమించలేదు. విజయారెడ్డికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఆర్టీవీ పోరాడుతుంది, ఇలాంటి బాధితుల పక్షాన నిలుస్తుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్.
ఎందుకంటే మా మీద కూడా కేసులు పెట్టారు. మేము న్యూస్ చెప్తున్నందుకు, అనుమానాల్ని లేవనెత్తుతున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు చిరంజీవి రెడ్డి ఆర్టీవీ మీద కేసు పెట్టడానికి ప్రయత్నించాడు. మా మీద డెఫమేషన్ కేసు పెట్టడానికి ప్రయత్నించాడు. మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఆర్టీవీ బెదురుతుందా? ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరే ఛానల్ అనుకుంటున్నారా? ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరికి ఆర్టీవీ స్టామినా ఏంటో. అండ్ ఆర్టీవీ దగ్గర ఉన్నటువంటి సమాచారం చూస్తే ఖచ్చితంగా చాలా మందికి కళ్ళు తిరుగుతాయి. ఇప్పటికే గుండెల్లో గుబులు మొదలై ఉండొచ్చు ఈ వార్తను చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా. సో మరింత సమాచారం నేను మీకు మరింత క్లియర్గా అందించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి నిర్మల మనతో జాయిన్ అవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి నిర్మల ఈ కేసుని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు.